మీరు సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెషర్ అయితే కెరియర్ స్టార్ట్ చేసే టైంలో రెండు రోల్స్ రిపీటెడ్గా వింటారు. అవే సైట్ ఇంజనీర్ అండ్ క్వాంటిటీ సర్వేయర్. ఇద్దరు ఒకటే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తారు, కానీ వాళ్ళ వర్క్ స్టైల్, ఫోకస్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ టోటలీ డిఫరెంట్. సైట్ ఇంజనీరింగ్ అంటే సైట్లో డ్రాయింగ్స్ ఫాలో అవుతున్నారా, క్వాలిటీ ఓకేనా, సేఫ్టీ మెయింటైన్ అవుతుందా, ఇవన్నీ చూసుకోవడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. లేబర్ని హ్యాండిల్ చేయడం, వర్క్ ప్రోగ్రెస్ ట్రాక్ చేయడం, డైలీ సైట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం అంతా సైట్ ఇంజనీర్ రోల్. క్వాంటిటీ సర్వేయర్ అంటే నంబర్స్ అండ్ మనీ సైడ్. ప్రాజెక్ట్ బడ్జెట్లో ఉందా లేదా, క్వాంటిటీస్ కరెక్ట్గా మెజర్ చేశారా, బిల్స్ అక్యురేట్గా ఉన్నాయా, పేమెంట్స్ టైంకి వస్తున్నాయా, ఇవన్నీ క్యూఎస్ చూసుకుంటాడు. కాస్ట్, కాంట్రాక్ట్స్ అండ్ డాక్యుమెంటేషన్ ఫుల్గా క్యూఎస్ కంట్రోల్లో ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే సైట్ ఇంజనీర్ వర్క్ కరెక్ట్గా జరుగుతుందా అని చూస్తాడు. క్వాంటిటీ సర్వేర్ వర్క్ రైట్ కాస్ట్లో జరుగుతుందా అని చూస్తాడు. వీళ్ళ డైలీ వర్క్లో కూడా డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉంటుంది. సైట్ ఇంజనీర్ రోజు సైట్లో ఉండి వర్క్ సూపర్వైజ్ చేస్తాడు, క్వాలిటీ చెక్ చేస్తాడు, టీమ్స్తో డీల్ చేస్తాడు. క్వాంటిటీ సర్వేయర్ రోజు ఎస్టిమేట్స్, బీఓక్యూస్, బిల్స్, కాస్ట్ కంపారిజన్, కాంట్రాక్ట్స్ మీద వర్క్ చేస్తాడు. ఫీల్డ్ వర్సెస్ డెస్క్ జాబ్ అనొచ్చు, కానీ కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ రెండు రోల్స్కి మస్ట్. ఇంకా స్కిల్ సైడ్కి వస్తే సైట్ ఇంజనీర్కి డ్రాయింగ్స్ రీడింగ్, ప్రాక్టికల్ థింకింగ్, పీపుల్ హ్యాండింగ్ స్కిల్స్ కావాలి. క్వాంటిటీ సర్వేయర్కి నంబర్స్, ఎక్సెల్, మెజర్మెంట్స్, డాక్యుమెంట్స్ మీద గ్రిప్ ఉండాలి. అండ్ ఈ రోల్స్ని మీ ఇంట్రెస్ట్ని బట్టి చూస్ చేయాలి. సైట్లో ఉండడం, రియల్ టైమ్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడం అంటే ఇష్టమైతే సైట్ ఇంజనీరింగ్ బెటర్. మీకు నంబర్స్, కాస్టింగ్, ప్లానింగ్, డాక్యుమెంటేషన్ ఇష్టమైతే క్వాంటిటీ సర్వేయర్ బెటర్. సో ప్రెజెంట్ డేస్లో అందరూ క్యూఎస్ని చూస్ చేస్తున్నారు. బికాస్ సైట్లో ఉండే స్ట్రెస్ అండ్ టెన్షన్ని హ్యాండిల్ చేయడం కంటే ఆఫీస్లో నుండి పీస్ఫుల్గా వర్క్ చేయడం బెటర్. శాలరీ అండ్ గ్రోత్లో ఎంట్రీ లెవెల్లో రెండు సిమిలర్గా ఉండొచ్చు, కానీ లాంగ్ రన్లో క్యూఎస్కి గల్ఫ్, యూకే, యూరోప్ లాంటి మార్కెట్స్లో స్ట్రాంగ్ డిమాండ్, బెటర్ ప్యాకేజెస్ ఉంటాయి. క్యూఎస్ నుండి కమర్షియల్ మేనేజర్, కాంట్రాక్ట్ మేనేజర్ లాంటి రోల్స్కి మూవ్ అవ్వడం ఈజీ. క్వాంటిటీ సర్వేయర్ రోల్ సైట్ ఇంజనీర్ రోల్ కంటే మచ్ బెటర్ అని చెప్పొచ్చు. బికాస్ మీరు సైట్లో ఉండి స్ట్రెస్ తీసుకోవాల్సిన పని లేదు, అండ్ రోజంతా ఎండలో నిలబడి లైవ్ టెన్షన్స్ని ఫేస్ చేయాల్సిన పని లేదు. క్యూఎస్ అంటే కంప్లీట్ ఆఫీస్ జాబ్. ఇంపార్టెంట్ పాయింట్, సైట్ ఇంజనీర్ నుండి క్యూఎస్కి షిఫ్ట్ అవ్వచ్చా? ఎస్, చాలామంది అలాగే చేశారు. సైట్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంటే క్యూఎస్ స్కిల్స్ నేర్చుకుంటే ట్రాన్సిషన్ స్మూత్గా ఉంటుంది. అయితే ఎంట్రీలో సైట్ ఇంజనీర్ నుండి క్వాంటిటీ సర్వేయర్గా చేంజ్ అవ్వాలంటే జాబ్ రెడీ ప్రోగ్రామ్ ఉంది. మీరు రిజిస్టర్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. సో ఫైనల్గా ఇది కాంపిటీషన్ కాదు. సైట్ ఇంజనీర్ వర్సెస్ క్వాంటిటీ సర్వేయర్ అంటే ఏ రోల్ మీకు సూట్ అవుతుంది అనే క్లారిటీ కావాలి. మీ ఇంట్రెస్ట్, స్కిల్స్, ఫ్యూచర్ గోల్స్ని బట్టి డిసిషన్ తీసుకోండి. మీకు ఏ రోల్ ఇష్టమో కమెంట్లో చెప్పండి. సైట్ ఇంజనీరా, క్వాంటిటీ సర్వేయరా? అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో అవర్ ఛానల్.